ఈ రోజు స్కూల్కి అందరూ వచ్చినట్టేనా? సరే అయితే, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయము చెప్తాను. అందరూ పుష్ప సినిమా చూసారా? ఆ సినిమాలో ఎర్రచందనం గురించి అందరికీ తెలిసిందిగా, అది ఎంత ఖరీదైనది అని. పుష్ప సినిమా వచ్చినాకే అది అందరికీ తెలిసింది. కానీ అంతకుముందు చాలా మందికి తెలియదు. అప్పుడప్పుడు స్మగ్లర్లు స్మగ్లింగ్ చేస్తూ దొరికినప్పుడు వార్తల్లో చూసేవాళ్లం, కానీ అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఎర్రచందనం కంటే ఖరీదైన మొక్క కూడా ఒకటి ఉంది. దాని గురించి చాలా మందికి తెలియదు. కొంతమందికి మాత్రమే తెలుసు. దాని గురించే ఈ రోజు మీకు చెప్పాలి. దాని పేరే గులాబీ చందనం. ఎర్ర చందనం తెలుసు, కానీ ఈ గులాబీ చందనం ఏంటా అనుకుంటున్నారా? దీనికి ఇంకా 3 పేర్లు ఉన్నాయి. రెడ్ ఐవరీ, పింక్ ఐవరీ, పర్పుల్ ఐవరీ అని 3 పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఇది ఎర్ర చందనం కంటే ఖరీదైన మొక్క. ఈ చెట్టు ఎక్కువగా జింబాబ్వే, దక్షిణాఫ్రికా, మోజాంబిక్, ఉత్తరబోత్సవాలో పెరుగుతుంటాయి. ఈ చెట్టు నుండి వచ్చే కలప చాలా గట్టిగా ఉంటుంది. ఈ చెట్టు బెరడు భాగాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి అని వైద్యంలో కూడా దీనిని వాడతారు. ఆఫ్రికాకు చెందిన జులు ప్రజల రాజవృక్షం ఈ గులాబీ చందనం. రాజులు మాత్రమే ఈ కర్రతో తయారైన వస్తువులు, ఆభరణాలు వాడేవారు. దక్షిణాఫ్రికాలో అత్యంత అరుదైన, ఖరీదైన చెట్టు ఇది. అందుకే దీన్ని చాలా ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. చాలా తక్కువ మొత్తంలో దీన్ని నరకడానికి అనుమతిస్తున్నారు. ఈ చెట్టు నుండి వచ్చే కలపను ఖరీదైన కత్తుల హ్యాండిల్స్, బిలియర్డ్స్ లో ఉపయోగించే కర్రలు, చెస్ కాయిన్, చిన్న చిన్న పెట్టేల తయారీలో ఉపయోగిస్తుంటారు. అలంకరణ వస్తువులు, బొమ్మల్లో కూడా వాడతారు. పిల్లలు, అర్థం అయిందా? మనకి తెలియని ఎన్నో విషయాలు ఇంకా చాలానే ఉంటాయి. ఏఆర్ తెలుగు స్టోరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో గులాబీ చందనమా అనే వీడియో చూడండి. మీకు ఇంకా అర్థం అయింది. ఇంకా అందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పిల్లలు, ఇంకా నా క్లాస్ అయింది. రేపు ఇంకో మంచి విషయము చెబుతా.